మన ఏపీలో ఆ, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. అవును. ఓకే, గవర్నమెంట్ ఫామ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా ఒక 10 years లో నేను తెలంగాణలో ఉండకుండా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాను. ఎందుకంటే అంత బాగుంటది ఇంకా 10 years లో. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ పర్సన్ వచ్చారు. ఈ డెమోక్రసీలో ఏంటంటే ఎవడు బాగా చేస్తే వాడి చుట్టూ వెళ్ళిపోతాం, ఎవడు డెవలప్మెంట్ చేస్తే వాడికి మనం మద్దతు ఇస్తాం. సో ఓకే. ఏంటికంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తున్నారు కదా, ఆయన దాన్ని ఎంతవరకు న్యాయం చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఆయన ఆల్రెడీ న్యాయం చేసేసాడు. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక అధికారులు తీసుకొచ్చి ఆయన ఎప్పుడో న్యాయం చేశాడు. ఆయన పెద్ద పదవులు అవసరం లేదు, టీం కూడా అవసరం అయినా. ఎందుకంటే జస్ట్ ఒక సామాన్లాగా వెళ్ళిపోవచ్చు చాలు. ఎందుకంటే ఆయన చూస్తే పని అయిపోతుంది మనకి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు విక్టరీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? 1 man షో, అంతేనా? 1 man షో. కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అసలు కరెక్ట్ టైంలో వాళ్ళన్న నాగబాబుకి టికెట్ ఇవ్వలే, అట్లీస్ట్ ఎంపీఓ ఎమ్మెల్యేనో ఏదైనా ఒకటి ఇస్తే వాళ్ళన్న ఇంకా కొంచెం బ్యాకప్ ఎక్కువ ఉండేది, ఇలా గెలుస్తుందని అతను కూడా ఊహించలేదని చాలా మంది అంటున్నారు. దానిపైన ఒపీనియన్? ఇలా ఈ చెప్పే అందరూ ఏమో చెప్తున్నా వైసీపీ వాళ్ళ కొవ్వట్లు. ఎందుకంటే వాడికి తెలియదా నాగబాబుకి, ఆ నాగబాబు తెలీదా నేను ఏ పోస్ట్ తీసుకున్నా నాకు తెలీదా, పవన్ కళ్యాణ్ తెలీదా నేను ఏ పోస్ట్ ఇస్తున్నా. ఇప్పుడు తమ్ముడు గెలుపుకి కారణం ఎవరు, నాగబాబు అందరు తెలీదా? ఇప్పుడు తమ్ముడు గెలుపు కారణం ఎవరు, నాగబాబే. నాగబాబు గెలుపుకున్నాడు, ఆయన కూడా ఒక సీట్ తీసుకుంటే అవసరం బాగుంటుంది. లేదు బ్రో, ఆయన సీట్ అవసరం లేదు. ఆయనకి ఏంటంటే నా తమ్ముడు గెలిచాడు అని ఒక ఉంటే చాలు. 2024లో నా తమ్ముడు గెలిచారా అని మీరు ఒక ఎక్స్పెక్ట్ చేశారా? విధానం ఉంటే చాలు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారికి 100% సీట్స్ వస్తాయని? ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, గెలుసు అనుకున్నాం. కానీ అతను నిజంగా ఒక టీమ్ లో 11 members 21. 11 members క్రికెట్ లో 11 members ఆడితే గేమ్ గెలిచింది. కానీ ఇక్కడ 20 members గెలిపించారు బ్రో. 21 members గెలిపించారు, 2 MPs గెలిపించారు. అసలు నిజంగా లిటరల్లీ గూస్ బంప్. ఓకే బ్రో, ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు సెంట్రల్ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదా ఫండ్స్, పోలవరం ప్రాజెక్ట్స్ ఇలాంటి వసతులు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని అవును. గురించి మీ ఒపీనియన్ ఏంటి? అవును, మోడీ అనే పర్సన్ చంద్రబాబు నాయుడుకి ఆ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రత్యేక తీసుకొస్తాడు, బాగుంటాయి పరిపాలన కూడా. ఎందుకంటే ఆల్రెడీ ప్రత్యేక కోసం పోరాడతారు, అన్ని తీసుకొస్తారు, నో ప్రాబ్లం. సో బాబు గారి ప్రభుత్వం ఓవరాల్ గా ఎలా ఉండబోతుందంటే ఒక మాటలో? బాబు గారి ప్రభుత్వం ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఐటీ సీట్లు ఎలానో, హైదరాబాద్ సిటీలో ఒక ఫైబర్ టవర్ ఎలాగనో, ఒక రింగ్ రోడ్ ఎలానో. ఇప్పుడు 3 రాజధానులు మర్చిపోవాల్సింది అంటారా మీరు? 3 రాజధానులు ఎందుకులే బ్రో, 3 రాజధానులు ఎందుకు బ్రో? ఏం చేశాడు బ్రో చెప్పండి? విమానం అన్నాడు, ఒక జిల్లాకి విమానం తీసుకొచ్చి ఆడదాన్ని పెట్టాడు. 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఆడదాం ఆంధ్రాలో 11 మెంబర్ ఉండాలి కాబట్టి ఆ 11 మంది గెలిచారు. ఎందుకంటే రేపు ఆడాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు కప్పు కొట్టాలి కాబట్టి ఆ 11 మంది గెలిచారు అంతే. ఓకే బ్రో.